ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో అమ్మో సుందరి ఏమైందమ్మా? అత్తయ్య గారు ఏమైంది చెప్పండి. ఏమైందమ్మా? గాయత్రి నీళ్ళు తీసుకురమ్మా. యశోద ఏమైందమ్మా? యశోద అత్తయ్య గారు కన్నయ్య గురించా? కంగారు పడకమ్మా, ఏం కాదు. ఏమైంది చెప్పు. చెప్పు. బాలెవరో కత్తితో పొడిచినట్టు కలొచ్చింది అత్తయ్య. లేదమ్మా, బాలకేం కాదు. నా బాల ఏం కాదు. అత్తయ్య అలాంటిదేమీ జరగదు, మీరు కంగారు పడకండి. బావగారికి ఏమీ కాదు. అక్కుంది కదా, ఏదో పేడికలు వచ్చి ఉంటుంది. అవునే పేడికలు అయి ఉంటుంది. తల్లికి కొడుకు ప్రమాదంలో ఉన్నాడని కల వచ్చింది అంటే అది జరిగిపోతుందేమోనండి. అవునే అరే వదిన, నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించటం వలన నీకు అలాంటి కలలు వచ్చాయే తప్ప అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు వదినా, బాలాకేం కాదు. అమ్మా, నువ్వు ఇక్కడ వదినతో పాటుండు. పదండి పదండి, మనం వెళ్దాం. పదండి. భయపడకమ్మా, ఏం కాదమ్మా, భయపడకు. అత్తయ్య ఏం కాదు, భయపడు. చూడు ఫనీ, ఈ కళ కళలాగా ఉండిపోకూడదు, నిజం కావాలి. వాళ్ళకి మా అక్క మీ అన్నయ్య కనిపించారో లేదో ఫోన్ చేసి కనుక్కో. ఊర్వశి, అన్నిసార్లు ఫోన్ చేస్తే దాన్ని వెనకాల నడిపిస్తున్నది మనమేనని, వాళ్ళని చంపించింది మనమే అని తెలిసిపోతుంది. కంగారు పడకు, వాళ్ళ పని పూర్తి చేసుకొని వాళ్ళే మనకు కాల్ చేస్తారు. అది కలలాగా మిగలదు, అది నిజమయ్యి తీరుతుంది. ఇద్దరు శవాలుగా తెల్లారేసరికి మన ఇంటి ముందుకొస్తారు. పదండి పద.
బాలగారు దొంగ పట్టుకోండి. రేయ్, ఏయ్, 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 బాలగారు కొట్టండి, లోసలు కావాల్సి వచ్చారా? ఏంటమ్మా ఏం జరిగింది పూజారి గారు ఈ దొంగ దేవుడి నగలు దొంగతనం చేసి పారిపోతుంటే మేము పట్టుకున్నాం పూజారి గారు. భగవంతుడా ఎంత తప్పు చేసావురా దుర్మార్గుడా వేధవా. ఎవరమ్మా మీరు? ఆ, ముందుకి తీసుకోండి పూజారి గారు. అమ్మా మీరెవరో కాని స్వయంగా ఆ పరమేశ్వరుడే పంపించినట్టు వచ్చి దేవుడి నగలు కాపాడారమ్మా. ఈ బ్యాడ్ బాయ్ ని పోలీసులకి అప్పగించండి పూజారి గారు. పోలీసులకు కాదు పంచాయతీలో అప్పగిస్తాం. ఆ, రేపొద్దున మీరు కూడా అక్కడికి రండి. లేదు పూజారి గారు, మేము ఈ ఊరికి బతుకు తెరువు కోసం వచ్చాం. పంచాయతీ దగ్గరికి రాలేము. సర్లేండమ్మా ఈ పాపిస్టోన్ని మేం పంచాయతీ దగ్గర అప్పగిస్తాం. తీసుకురండి. బాలగారు పదండి.